హలో అండి, ఈరోజు మనము దోసకాయ ఎండు నెత్తళ్ళ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అది కుకింగ్ రైస్ అండి. ఈ దోసకాయ కూర అనేది చపాతీ కానీ రైస్ కానీ అలాగే సంగటి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఎలా తయారు తప్పకుండా ట్రై చేయండి. ఎండు చేపలని చూసారు కదండి, ఇవి ఎండు నెత్తళ్ళండి. నేను వీటిని ఒక గుప్పెడు తీసుకున్నానండి. వీటిని ఒక పిడికి తీసుకొని తలకాయలు తీసేసుకోవాలండి. ఇలా తుంచుకుంటే తినిపోతాయండి. తలకాయలు ఇలా తుంచి పెట్టుకొని వీటిని ఒక పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ పైన ఒక బాండ్లీ పెట్టుకొని ఆయిల్ ఎండు నెత్తళ్ళు వేసుకొని గట్టిగా వేపుకోవాలండి. ఎలాంటి నూనె వేయాల్సిన అవసరం అయితే లేదు. ఇలా వేపుకోవాలండి. వేయాల్సిన అవసరం అయితే లేదండి. కొంచెం మూడైతే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా వేపుకున్న తర్వాత స్టవ్ బాగా ఫ్రై చేసుకొని ఒక 2 నిమిషాలు ఇది ఊరికే కొంచెం సరిపోతుందండి. కాగబెట్టుకున్న నీళ్ళు వేసుకోవాలండి. వేడి నీళ్ళే వేసుకోవాలి. వేడి నీళ్ళు ఉంటే ఇందులో ఖచ్చితంగా మంచిగా కనిపించడం కోసం అనేసి చల్లనీళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకోవటారండి. వేడి నీళ్ళు వేసుకోవడం కనిపించడం కోసం దాంట్లో ఏమన్నా కెమికల్స్ అలాంటివి ఉన్నా కూడా పోతాయండి. చూసారు కదండి, ఆ కలర్ డస్ట్ వచ్చేసింది. చూసారు కదండి, డస్ట్ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రాబ్లం అవుతుంది కదండి అనేది. చూడండి, కదండి ఎండు చేపలు ఇసుకండి. ఇది కనుక మనము తింటే చాలా ఒక చల్ల నీళ్ళు వేసేసుకొని ఆడుకుందామండి. అందుకోసం ఇలా కొట్టడం వల్ల ఏంటంటే దాంట్లో ఇలా వేసుకొని వేడి నీళ్ళు వేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూసారు కదండి. ఇప్పుడు మనం ఇలా చల్ల నీళ్ళు తర్వాత ఒక 2 నిమిషాలు బాగా కడుక్కోవాలండి. ఇలా అవుతాయి. ఇలా నీళ్ళు అనేది ఇలా కొట్టేసి శుభ్రంగా ఏంటంటే కడుక్కోవాలండి. ఎండు చేపలు అనేది ఇలా నీళ్ళు అనేవి శుభ్రంగా కూరకి వేసేసుకోవాలి. అయ్యేంత వరకు కడుక్కోవాలండి. ఇలా కడుక్కొని వీటిని తీసి పక్కన పెట్టుకొని పక్కన కూరకి ఏమి కావాలో చూద్దామండి. మనము కూరగాయలు ఏమేమి కావాలో చూసుకోసామండి. నేను ఇక్కడ 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, 2 దోసకాయలు తీసుకున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. దోసకాయ అనేది ఖచ్చితంగా టేస్ట్ అనేది చూడండి, ఎందుకంటే ఇది చేదు ఉంటుందండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసుకున్నాం కదండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఏంటంటే ఉల్లిపాయ అనేది బాగా వేగుతుందండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి. బాగా వేగాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటా ముక్కలు, అవి వేసుకోవాలి. అవి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని టమాటాలు అనేవి మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి చూసారు కదండి, ఇలా మెత్తగా ఉడికిపోతాయండి. ఖచ్చితంగా మెత్తగా ఉడికించుకోండి టమాటాలు అనేవి, అప్పుడే కూర అనేది బాగా టేస్టీగా ఉంటుందండి. చూసారా, ఇలా మనము అన్నామంటే మెత్తగా ఉడికిపోతాయండి. చూసారా, ఇలా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము తలలు తోకలు తీసేసి కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు నెత్తళ్ళు, అలాగే మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి దోసకాయ ముక్కలు, ఉప్పు వేసేసుకొని ఒకసారి బాగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. దోసకాయ చేదు ఉందో లేదో చూసుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదు ఉంటాయండి. సరే, విత్తనాలు అలాగే పైన ఉంటుంది కదండి దోసకాయ, 2 చూసుకోండి. ఏంటంటే కొన్ని దోసకాయలు కాయ బాగున్నా కానీ విత్తనాలు కూడా చేదు ఉంటాయండి, అలా లేకుండా చూసుకోండి. చూసారు కదా, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత అవి అనేది ఉడుకుతాయి కదండి, ఆ కారము వేసుకోవాలండి. 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఎందుకంటే మనము ఎండు చేపలు అవి వేసి చేస్తున్నాం కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుందండి ఇందులో.
అలాగే ఇందులో నేను ఎలాంటి చింతపండు పులుసు వేసుకోలేదండి. ఎందుకంటే నేను తీసుకున్నవి నాటు టమాటాలు, అలాగే దోసకాయలండి. ఈ రౌండ్ దోసకాయలు ఏంటంటే పుల్లగా ఉంటాయండి. అందువల్ల నేనైతే చింతపండు పులుసు వేసుకోలేదండి. మీరు దోసకాయ కనుక చప్పగా ఉందంటే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకోండి, బాగుంటుంది కూర అనేది. చూసారు కదండి, ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదండి. ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాసు నీళ్ళు వేసుకోవాలండి. అంటే ఇది 200 ml ఉంటుందండి. నీళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. చూసారు కదా, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే కూర అనేది ఇలా దగ్గరికి అయ్యిందండి. అలాగే మూత తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కూర బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు కారం అనేది ఏమన్నా తక్కువైతే చూసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. మీకు ఏమన్నా ఉప్పు సరిపోలేదంటే వేసుకోండి. ఇందులో మనము ధనియాలు జీలకర్ర పొడి అండి. నేను ధనియాలు జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పెట్టుకుంటానండి. వేయించుకొని మిక్సీ పట్టి పెట్టుకుంటాను, అది వేసుకున్నానండి. ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, ఇలా అంతా ఉడికిపోయిన తర్వాత చాలా చాలా టేస్టీగా ఉంటుందండి దోసకాయ ఎండు నెత్తళ్ళ కూర అనేది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చూసారండి ఎంత బాగుందో. ఇలా ఉడికిపోయింది కదండి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమేనండి. సో అవి అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ కూర రెడీ అవుతుందండి. దోసకాయ ఎండు నెత్తళ్ళ కూర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఒక్క లైక్ ఇవ్వండి ప్లీజ్.